శ్రీకాళహస్తి ముగ్గురు చేత పూజించబడ్డాడు గనక ఈశ్వరుడు. భక్తి మాత్రమే కాదండి కాళహస్తీశ్వర శతకంలో మనకు కనిపించేది. శ్రీకాళహస్తీశ్వర శతకం మనం కొద్దిగా రుచి చూద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర శతకం ఇది ఆంధ్రదేశంలో ఒక ప్రముఖమైనటువంటి క్షేత్రమైన శ్రీకాళహస్తి అనేటటువంటి క్షేత్రంలో ఉన్న శివుణ్ణి సంబోధించి చెప్పినటువంటి శతకం. ఈ శ్రీకాళహస్తి అక్కడ వాయులింగంగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే అక్కడ ఎప్పుడూ కూడా వాయువు ప్రసరిస్తూనే ఉంటుంది. వాయు ప్రసారం అత్యధికంగా ఉండి ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి దీపం ఏమాత్రం నిధనం కాకుండా కొండెక్కకుండా ఉండేటటువంటిది చాలా ప్రసిద్ధి వహించినది. ఆ నగరం పేరే శ్రీకాళహస్తి. మనం ఈ రోజుల్లో కాళహస్తి అంటున్నాం కానీ శ్రీకాళహస్తి అన్నదే దానికి పూర్తిగా ఉండేటటువంటి పేరు. అక్కడ ఉన్నటువంటి దైవం శ్రీకాళహస్తి ఈశ్వరుడు. అంటే శ్రీ చేత, కాళము చేత, హస్తి చేత ప్రార్థించబడి పూజించబడినటువంటి ఈశ్వరుడు శివుడు అనేటటువంటి అర్థంలో. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగ. ఈ మూడు కూడా ఒకే ఒక్క శివుణ్ణి ఆరాధించి తత్ఫలితంగా ముక్తిని పొందాయి. ఇది ఎందుకు ప్రధానమైనటువంటి శివక్షేత్రంగా పరిగణించబడుతూ ఉంటుందంటే మానవులు మాత్రమే కాదు, త్రికరణ శుద్ధిగా భక్తి కలిగి సేవించుకున్నట్టయితే ఒక పురుగు, ఒక పాము, ఒక జంతువు ఇవి కూడా ఉద్ధరించబడడానికి, మోక్షం పొందడానికి అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇది సనాతన ఆర్ష ధర్మం మనకి చెప్పేటటువంటిది. ఏమిటి అంటే సర్వజీవ సమానత్వం. ఆ బ్రహ్మ పిపీలికాది పర్యంతం అన్నింటిలోనూ ఒకే ఒక్క పరమాత్మ సర్వవ్యాపిగా ఉన్నాడు అనేటటువంటి దాన్ని సనాతన ధర్మం ప్రతిపాదిస్తూ ఉంటే అటువంటిది వాస్తవంగా జరిగింది అనడానికి నిదర్శనంగా మనకి కొన్ని సంఘటనలు భూమి మీద కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఒకటి శ్రీకాళహస్తి అనబడేటటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శివుడు దట్టమైనటువంటి అరణ్యం, అక్కడ ఎవరూ లేరు. అటువంటి సందర్భంలో అక్కడ ఒక శివలింగం వెలిస్తే ఈ శివలింగాలన్నీ స్వయంభూగా వెలిసినటువంటివన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి లక్షణాలు కలిగినవిగా చెప్తారు. ఎందుకు అంటే ఎక్కడెక్కడైతే భూమిలో ఉండే దైవీ శక్తి, పోనీ దాన్ని మనం దైవీ శక్తి అనడానికి ఇష్టం లేకపోయినట్టయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటామే, అది అత్యధికంగా ప్రసారం అవుతూ ఉంటుందో అటువంటి చోట్ల ఈ శివలింగాలు వెలిసినట్టుగా మనం భారతదేశ చరిత్ర, ఆ క్షేత్రాల వివరాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లా వెలిసినటువంటి ఈ శివలింగాన్ని 3 అర్చిస్తూ ఉండేవిట. ఈ కథ అందరికీ తెలుసు అనుకోండి, అయినా ఒక మాట వరుసకు ఒక మాట అనుకుందాం. ఎందుకంటే ఒక సాలిడ్ వచ్చి దానికి చేత అయినటువంటి పని ఏమిటంటే గూడు కట్టడం, అంతకన్నా ఇంకేం చేయలేదు. కనుక శివుడి చుట్టూతా చాలా అందమైనటువంటి గూడు కట్టేది. చీచి ఈ గూడేం బాగుంది అని చెప్పి దాన్ని నీళ్లతో తుడిచేసి, తన తొండంతో తెచ్చినటువంటి నీళ్లతో తుడిచేసి ఏదో మారేడు చెట్టు కొమ్మలు తెచ్చి అక్కడ పడేసేది ఏనుగ. ఒక పాము వచ్చి ఇవేమీ కాదని దాని చుట్టూతా తిరిగి తన తల మీద ఉన్నటువంటి మణులు, నాగమణులు అంటామే శ్రేష్టమైనవి, వాటితో పెట్టేది. ఈ 3 ఇలా చేస్తే ఒకదానిదొకటికి నచ్చల. ఈ బూజు చూస్తే ఏనుక్కి నచ్చలేదు, పాముకు నచ్చలేదు. పాము పెట్టిన మణులు చూస్తే సాలిడికి నచ్చలేదు, ఏనుక్కి నచ్చలేదు. ఏనుగు వేసే కొమ్మలు శుభ్రం చేస్తే ఈ మిగిలిన రెండింటికి నచ్చలేదు. ఇవి 3 కూడా ఒకసారి ఆలోచించుకుని ఇట్లా లాభం లేదు, నేను ఒక్కదాన్నే పూజించాలంటే ఇక్కడ భక్తిలో పరమమైనటువంటి ఉచ్చస్థానం, తాను చేసేదే పరమమైంది అని అనుకుని ఒకదాని కోసం ఒకటి ఎదురు చూసి కలిసి పాము దాని తొండంలో ప్రవేశించి ఈ లోపల సాలుడు ప్రవేశించేటప్పటికీ దురద పెట్టి అదేం చేసింది,
ఆ ఏనుగ తన తలని గోడకేసి గుద్దుకుంది. ఆ కుంభస్థలంలోనే కదా దానికి చాలా విలువైనటువంటిది, దాని యొక్క ఆయువు పట్టుండేది. ఆ కుంభస్థలం అలా గుర్తుకునేటప్పటికీ అది పగిలి దాని లోపల ఉన్నటువంటి ఈ సాలీడు పాము దాని మధ్య పడినటువంటిది ఈ మొత్తం 3 కూడా ఒకేసారి శరీరాన్ని వదిలాయి. 3 ముక్తి పొందాయి. ఈ 3 ముక్తి పొందినటువంటి ప్రదేశం గనక శ్రీకాళహస్తి, 3 చేత పూజించబడ్డాడు గనక ఈశ్వరుడు. శ్రీ చేత, కాళము చేత, హస్తి చేత పూజింపబడినటువంటి దైవం అనే అర్థంలో శ్రీకాళహస్తి ఈశ్వరుడు అని ఆయనకి పేరు. ఆ ప్రాంతానికి శ్రీకాళహస్తి అని. పరమ భక్తుడైన శివభక్తుడైనటువంటి ధూర్జటి ఆ శ్రీకాళహస్తీశ్వరునికి చాలా గొప్ప భక్తుడు. ఆయన ఆ ధూర్జటి మహాకవి, సాహితీ సమరాంగణ చక్రవర్తి, ఆంధ్రభోజ బిరుదాంకితుడు అయిన కృష్ణదేవరాయల ఆస్థానంలో భువన విజయ సభలో ఉన్న అష్టదిగ్గజాల్లో ఒకడు అని సాహితీవేత్తలందరూ చాలా గట్టిగా నిర్ధారించి చెప్పారు. దీనికి సంబంధించి తెనాలి రామకృష్ణుడు ధూర్జటి పల్కుల కేల కల్గెను అతులిత మాధురీ మహిమ అని రాజుగారంటే తెలిసానని చెప్పి ఈయన చమత్కారంగా తెనాలి రామకృష్ణుడు అన్నాడని, అలా ఈ విధమైనటువంటి ఐతిహ్యాలు కూడా లోకంలో వ్యాప్తి చెందున్నాయి. ఈయన ఎక్కడా కూడా ఇతర దైవాలని నిందించినట్టుగా కనపడదు. సాధారణంగా వీరశైవులైతే ఈయన పరమమాహేశ్వరుడే గాని వీరశైవుడు కాదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇతర దైవాలని ఎక్కడా నిందించకపోయినా వారి ప్రస్తావన లేదు, వారికి నమస్కారం చేయడు, అంతవరకే. అంటే బ్రహ్మ అనే ఒక మాట ఒక చోట వాడతారు, వేదం తిట్టగరాదు కానీ అన్న చోట ఇంకెక్కడ అనిపించదనమాట. అంటే సృష్టికర్త అన్న అర్థంలో. ఈయన భక్తి తీవ్రత ఎంతటిదంటే కాళహస్తీశ్వర శతకంలో కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పుకోలేదు. ఇంత తీవ్రమైనటువంటి శివభక్తి ధూర్జటిది. ఈయన ఏ ఆస్థానంలో ఉన్నాడు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. ఆయన గొప్ప వైష్ణవుడు, శ్రీ వైష్ణవుడు అయ్యుండి కూడా ముదిరిన శివభక్తి కలిగిన ధూర్జటికి తన ఆస్థానంలోని భువన విజయంలో స్థానం కల్పించాడు. ఇది కృష్ణదేవరాయల సాహిత్యాభిమానానికి నిదర్శనం. అంటే మత విశ్వాసాలని సాహిత్యం పట్ల ఉన్నటువంటి అభిమానం అధిగమించింది. అంటే మతం అన్నది వ్యక్తిగతం, అంతేగాని ఒక కవి ఎంత గొప్పవాడు అన్నది అతడి మతాన్ని బట్టి, అతడు అనుసరించినటువంటి మతాన్ని బట్టి కానీ, అతడు నమస్కరించిన దైవాన్ని బట్టి కానీ నిర్ణయించకూడదనేటటువంటి ఒక గొప్ప భావనని కృష్ణదేవరాయలు మనకి తెలియచెప్తున్నాడు. అయితే మత విశ్వాసాలని సాహిత్యాభిమానం జయిస్తే మరి ఈయనెట్లాంటి వాడండి ధూర్జటి? విష్ణువు పేరైతే ఎత్తలేదు, శివుడి పేరు ఎత్తనటువంటి శ్రీ వైష్ణవుడైన కృష్ణదేవరాయల స్థానంలో ఉన్నాడు. ఉండడమే కాదండి, మదాంధులైన రాజుల్ని నిందిస్తూ రచించి ఎంత గొప్పగా ఎన్ని రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అలా రాజుల్ని నిందించినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. అటువంటి పద్యాలు రచించటానికి ధూర్జటికి ఎంత ధైర్యం అండి! రాజాస్థానంలో ఉండి ఆయన ధైర్యం ఎట్లాంటిదో చెప్పలేం కానీ అలా రాజుల్ని నిందించినటువంటి ఒక కవిని తన ఆస్థానంలో పెట్టుకున్న కృష్ణదేవరాయల యొక్క సహృదయత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అంటే రాజాదరణ కోసం తన నమ్మకాన్ని, అంటే తను నమ్మినటువంటి దాన్ని పణంగా పెట్టకపోవడం, రాజుల దుష్ప్రవర్తన, మంచి రాజుల్ని నిందించలేదండి ఆయన, చెడ్డరాజుల్ని మాత్రమే నిందించాడు. ఆ నిర్మోహమాటంగా చెడ్డరాజుల్ని నిందించటం ఇవి ధూర్జటి వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. ఈయన తాను గ్రహించినటువంటి ప్రబంధానికి విషయం కూడా శ్రీకాళహస్తీశ్వరుడికి సంబంధించిందే. దాని పేరు శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం. ఇది ప్రబంధం. కానీ శతకంలో భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఎక్కువ. ఎందుకంటే ప్రబంధంలో కథ ఉంటుంది, సంభాషణలు ఉంటాయి, వ్యక్తిత్వ చిత్రణ ఉంటుంది, ఇంకా అనేక వర్ణనలు ఇత్యాదులన్నీ చాలా చేరుంటాయి. కానీ శతకం అన్నది కవి తన మనోభావాలని యథేచ్ఛగా ప్రకటించుకునేటటువంటి ఒక వాహిక. ఆత్మీయతా ముద్ర అధికంగా ఉంటుంది శతకంలో అని చెప్తారు. అంటే కవి
ఏ దైవాన్ని సంబోధిస్తున్నాడో అతడితో నేరుగా మాట్లాడుతూ ఉంటాడు. తాను అతడితో మాట్లాడతాడు, మధ్యలో ఎవరన్నా ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. దైవం గురించి కాకుండా ఏదో సంఘ సంస్కరణ, దురాచార నిరాసనం ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అవి కూడా అంతే. ఒకదాంతో ఒకదానికి సంబంధం ఉండదు. అంటే తన మనోభావాలను అక్కడక్కడ అంటే దైవం పేరు లేకుండా కనుక ఉన్నట్టయితే అది పఠిత అని అర్థం చేసుకోవాలి. అట్లా నేరుగా ఒకళ్ళతో ఒకళ్ళు ముఖాముఖి మాట్లాడుకున్నట్టే, ఎదురుగా ఉండి మాట్లాడినట్టే ఉంటాయి శతకాలు. ఏ పద్యానికి ఆ పద్యమే, మరో దాంతో సంబంధం లేదు. వీటిల్లో భక్తి మాత్రమే కాదండి కాళహస్తీశ్వర శతకంలో మనకు కనిపించేది. సాహితీ విలువలున్నాయి, సామాజిక స్పృహ ఉంది, ఇవన్నీ నిండుగా కనిపిస్తాయి. అటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం మనం కొద్దిగా రుచి చూద్దాం. ఎంత రుచికరంగా మనకి అందించాడో ధూర్జటి మహాకవి. ఆ పేరే ఉందండి, ఈ మామూలు పేర్లా అండి, ఇది ఎవరు పెట్టుకుంటారు ఇంత కఠినమైన పేరు? ధూర్జటి. ఇది కూడా ఆయన సొంత పేరు కాదని, శివుడి మీద తనకున్న భక్తిలో ఆయనలో ఉండేటటువంటి ఆ జటలకున్న ప్రాధాన్యాన్ని తెలియచెప్తూ ధూర్జటి అనేటటువంటి పేరు ఆయన తన తర్వాత మార్చుకున్నాడని కూడా చెప్తారు. వాస్తవం అయినా కాకపోయినా ధూర్జటిగా మాత్రమే లోకంలో ప్రసిద్ధుడు. ఆయన రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం తెలుగు సాహిత్యంలో తలమానికంగా ఉంటుంది. తెలుగు సాహిత్యంలోనే కాదండి, భక్తికి కూడా పరాకాష్ఠగా కనపడుతూ ఉంటుంది. శివతత్వాన్ని, శివగాథలని మన కళ్ళ ముందు ఉంచటంలో అత్యద్భుతమైనటువంటి గ్రంథంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకానికి స్వాగతం. స్వస్తి.